హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు. ఈరోజు మన వీడియోలో ఉల్లికాడలు టమాటో కర్రీ చేస్తున్నాను. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా శనగ కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, తాలింపుకి 2 రెమ్మల కరివేపాకు, శనగ కట్ చేసుకున్న ఉల్లికాడలు, శనగ కట్ చేసుకున్న 4 టమాటాలు, అరకప్పు పచ్చి బఠానీ, శనగ కట్ చేసుకున్న కొత్తిమీర. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. 1/2 కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత శనగ కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒకసారి అంతా కలిపి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ కల్లుప్పు వేసాను. 1/2 స్పూన్ పసుపు కూడా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ప్లేట్ పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఎరుపు రంగు వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడల్ని వేసుకోవాలి. ఉల్లికాడలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొద్దిగా మెత్తబడిన తర్వాత పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి. పచ్చి బఠానీ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడే వరకు ప్లేట్ పెట్టుకొని మధ్యన ఒకసారి కలుపుతూ మగ్గనివ్వాలి. ఈ టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడిన తర్వాత అంతా ఒకసారి కలిపి టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ కారం వేసుకున్నాను. కారం వేసినాక అంతా ఒకసారి కలిపి మరొకసారి ప్లేట్ పెట్టుకొని మగ్గనివ్వాలి. టమాటా ముక్కల్లో ఉన్న వాటర్ అంతా పూర్తిగా అయిపోయి టమాటా ముక్కలు బాగా దగ్గరికి వచ్చే వరకు మగ్గనివ్వాలి. ఇలా పూర్తిగా అయిపోయిన తర్వాత 1/4 గ్లాసు వాటర్ పోసుకొని అంతా ఒకసారి కలిపి ఈ వాటర్ అంతా అయిపోయి కూర అంతా దగ్గరికి వచ్చే వరకు ప్లేట్ పెట్టుకొని మధ్యన ఒకసారి కలుపుతూ మగ్గనివ్వాలి. కూర కొద్దిగా దగ్గరికి వస్తున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ప్లేట్ పెట్టుకుని మరొక 2 నిమిషాలు ఈ కూర అనేది మగ్గనివ్వాలి. కూర అంతా దగ్గరికి రావాలి. చూసారు కదా, ఇలా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉల్లికాడలు టమాటో కూర అయితే తయారైపోయింది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.